సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మారుమ్రోగనున్న శివనామ స్మరణల కోసం సిద్ధమైన భక్తులు, భక్తి శ్రద్ధల మధ్య జరగబోతున్న మహాశివరాత్రి వేడుకల కోసం అంతా సిద్ధం. ఆపదలో ఉన్న వారికి ఎల్ఓసి ద్వారా ఆపన్న హస్తం అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ఈ నెలాఖరు వరకు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ను కల్పిస్తాం. మిగిలి ఉన్న కాల పరిమితిలోపు ఖచ్చితంగా అన్ని డివిజన్లను అభివృద్ధి పరుస్తాం. రామగుండం నగర మేయర్ చిట్టూరి రాజమణి ఉద్ఘాటన. భారత కీర్తిని చాటి చెప్పిన అభినందన్కి ఖనిలో అభినందన ర్యాలీ చేపట్టిన రామగుండం ఇండిపెండెంట్ ఫోరం శ్రేణులు. సినిమాల్లో మంచిని గ్రహించండి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించండి. యువతకు, సినీ హీరోల అభిమానులకు బీజేపీ నాయకులు కౌశిక హరి పిలుపు. విద్యతో పాటు క్రీడల్లో రాణించండి, విద్యార్థులకు RG2 GM కల్వల నారాయణ పిలుపు. నూతన వేతన ఒప్పందాన్ని కుదుర్చుకోండి, లేదంటే సమ్మె తప్పదు. కానీ ట్రాక్టర్ యాజమానుల సంఘానికి డ్రైవర్స్ అండ్ లేబర్ యూనియన్ నాయకుల సూచన. వివరాలు చూద్దాం. మహాశివరాత్రి వేడుకల కోసం అంతా సిద్ధమవుతుంది. సోమవారం తెల్లవారుజాము నుండి మొదలయ్యే శివరాత్రి వేడుకలు భక్తుల పుణ్య స్నానాలు, పూజలు, ఉపవాసాలు, జాగారాలతో మంగళవారం ఉదయం వరకు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగనున్నాయి. అతి పవిత్రమైన సోమవారం రోజున మహాశివరాత్రి వేడుకలు రావడంతో భక్తులు అత్యంత ఉత్సాహంతో శివరాత్రి వేడుకల కోసం అంతా సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్న జనగామ గ్రామంలోని శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ జనగామ నర్సయ్య, తోకల రమేష్, కోరుకొప్పుల రవీందర్, జనగామ స్వామి, రాధాకృష్ణ, దాతు శ్రీనివాస్, రమేష్ శర్మ, కృష్ణమూర్తి, కలవేన్ రవీందర్, అంజయ్య, నరేందర్ రావు, పృథ్వీరాజు, రాజేష్, గుండబోయిన శివస్వామి తదితరులు పాల్గొన్నారు. భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని సూచించారు. 4వ తారీఖు సోమవారం మాఘ బహుళ త్రయోదశి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో అతి ప్రాచీనమైన ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన 3 నిలువెత్తు శివలింగాలతో అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలను అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం స్వామివారి 4 గంటలకు మంగళవాద్యాలతో మేలుకొలుపు, తదనంతరం 4 గంటల 30 నిమిషాలకు గణపతి పూజ, 5 గంటలకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, మళ్ళీ కూడా అప్పటి నుంచి రాత్రి వరకు కూడా అభిషేకాలు, అర్చనలు కూడా కొనసాగిస్తారు. సాయంత్రం 6 గంటలకు గోధులిక లగ్న పుష్కరాంశ ముహూర్తమున లోక కళ్యాణార్థమై
ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించబడును. రాత్రి 12:05 లింగోద్భవ సమయంలో బిల్వాష్టోత్తర పూజ, తదనంతరం స్వామివారికి అభిషేకం, తీర్థప్రసాద వితరణ, అలాగే రేపు రాత్రి 10 గంటల నుంచి సంస్కృత కార్యక్రమాలు, భజన కార్యక్రమం కూడా ఏర్పడడం జరిగింది. శివరాత్రి తెల్లవారి మంగళవారం నాడు మన పెద్దపల్లి సత్యనారాయణ గారి సహకారంతో తేదీ 5వ తారీఖు నాడు శివాలయ ప్రాంగణంలో అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామిక ప్రాంత భక్తులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క పరమేశ్వరుని దర్శించుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. మన గౌరవనీయులు రాంగుండం ఎమ్మెల్యే గారు కోరుకని చంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు సింగరేణి వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరి సహకారంతో, మా యొక్క కార్పొరేటర్, ఉత్సవ కమిటీ, గ్రామ ప్రముఖులు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ఆ యొక్క పరమేశ్వరుడు ఎప్పుడు ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుతున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాశివరాత్రి పర్వదిన పండుగ సందర్భంగా జనగామ గ్రామంలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు అన్ని సౌకర్యాలు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఉత్సవాలను గౌరవ మన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కోరుకంటి చంద్రన్న గారి నాయకత్వంలో ఈ ఉత్సవ కమిటీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి గోదావరిలో భక్తులకు స్నానాలు చేయడకు సింగరేణి మరియు మున్సిపల్ ఆధ్వర్యంలో బోర్లు వేసి షవర్స్ పిడియడం జరిగింది. మహిళలకు దుస్తులు మార్చుకోవడానికి కూడా సపరేట్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. మరి ఈ శివాలయంలో అర్చన, అభిషేకము, కోడెలు కట్టుట అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క బోలోశంకరుడైన శివుని దర్శించుకొని వారి కృపకు పాత్రులు కాగలరని మనవి చేయుచున్నాం. ఆపదలో ఉన్న వారందరికీ కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఓసి ద్వారా ఆపన్న హస్తం అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న ఈ నియోజకవర్గంలోని మొహమ్మద్ రజియా, జూపాక అనిల్ కుమార్, ఆకుల రుచిత వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వ పరంగా లక్షల రూపాయలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఉన్న ప్రభుత్వాలు తిరిగినా కూడా ఆపదలో ఉన్నవారి పట్ల స్పందించకపోయేవని, అదే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఆపదలో ఉన్నవారి పరిస్థితులను గురించి తెలిసిన వెంటనే స్పందిస్తూ ఆపన్న హస్తం అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రజలు కూడా ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ఆలోచనకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ కూడా వైద్య ఖర్చుల నిమిత్తం సిఎంఆర్ఎఫ్ ద్వారా కట్టుకున్నటువంటి బిల్లులను ఇవ్వడమే కాకుండా బాగా ఇబ్బందులలో ఉండి ఆసుపత్రిలో బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితులలో, జేఎన్ఐ కట్టలేనటువంటి పరిస్థితులలో ట్రీట్మెంట్ చేయాలంటే ఎల్ఓసి ద్వారా కూడా ఇలా ప్రభుత్వం సహకారం చేస్తున్నది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి రజియా మరియు అనిల్ కుమార్, రుచితలకు ఇలా ఎల్ఓసి చెక్లను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు రాబోయేటువంటి ఏ సందర్భం వచ్చినా ఏదైనా కూడా మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుపేదలైనటువంటి వాళ్లకు పూర్తి స్థాయిలో సంక్షేమ అభివృద్ధి పథకాలనే కాకుండా వైద్య విషయంలో కూడా మాకు పూర్తి సహకారం చేస్తున్నారని అందరూ కూడా గొప్పగా చెప్తున్నటువంటి సందర్భం. మేము ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గం నుండి కేసీఆర్ గారికి ఎల్లవేళలా ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా మేమంతా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా అండగా ఉంటామనేది ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.
గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నడూ కూడా గడప గడప తిరిగినా కూడా, నాయకుల దగ్గరికి తిరిగినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంతో పాటు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేకుంటే ముందస్తుగానే ఎల్ఓసి ద్వారా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మనము ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఒక కమిట్మెంట్గా ఏ సందర్భం వచ్చినా కూడా నిలబడి అండగా ఉంటామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట గాజ సతీష్, బొడ్డు రవీందర్, నూతి తిరుపతి, చలకలపల్లి మహేందర్, బొమ్మగాని తిరుపతి గౌడ్, గూడూరి రమేష్, దేవేందర్, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్కు మిగిలి ఉన్న కాల పరిమితిలోపు ఖచ్చితంగా అన్ని డివిజన్లను అభివృద్ధి పరిచేలా కృషి చేస్తున్నామని రామగుండం నగర మేయర్ చిట్టూరి రాజమన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ప్రత్యేక నిధులతో 60% పనులను ప్రారంభించడం జరిగిందని, త్వరలోనే మిగులు పనులను కూడా చేపట్టేలా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మార్చ్ మాసాంతంలోగా ప్రతి ఇంటికి నల్లా సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పిన మేయర్, తొలిసారి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం మరపురాని అనుభూతిని కల్పించిందని సిటీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మేయర్గా పదవి బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు చిట్టూరి రాజమణి గారు. బడ్జెట్ అంశంగా కొనసాగిన ఈ సమావేశ తీరుతెన్నులపై మనతో మాట్లాడేందుకు మేయర్ రాజమణి గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, మేయర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత తొలిసారి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు, అది బడ్జెట్ సమావేశం. ఈ పరిణామం మీకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తోంది? నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు నేను అలాంటి అవకాశం నాకు వస్తుందని నేను అనుకోలేదు. ఒక చిన్న సంఘం సభ్యురాలుగా ఉండి నేను ఈ స్థాయి దాకా వచ్చి నేను ఆ సీట్లో కూర్చొని అంటే అదొక కొత్త అనుభూతిలాగా అనిపించి నాకు అంటే చాలా చాలా ఎప్పుడూ మర్చిపోలేని ఒక సంఘటన లాగా అనిపించింది. నేను ఆ స్థాయికి వస్తానని అనుకోలేదు. ఇంకా కష్టపడితే ఫలితం ఉంటుంది అని అంటారు. నాకు నేనుగా అది నిరూపించుకున్నాను. కష్టపడుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. నాకు గొప్పగా అనిపించింది, అదొక కొత్త అనుభూతిగా ఉంది, సంతోషం అనిపించింది. ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఒక బడ్జెట్ ఆమోదం, 310 కోట్ల రూపాయల బడ్జెట్ ఆమోదం కౌన్సిల్ తీర్మానంతో చాలా అదొక కొత్త అనుభూతిలాగా అనిపించింది. 310 కోట్ల రూపాయలకు పైగా ఆదాయపు అంచనాలతో మీ హయాంలో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం, ఆమోదం లభించడం, ఈ పరిణామంపై ఎట్లా స్పందిస్తారు? భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే మాకు ప్రభుత్వం నుంచి కూడా మంచి స్పందన ఉంది. అవసరం, అది ఇంత అవసరం మాకు. అంటే రాబోయే కాలంలో కూడా ఇంత బడ్జెట్ తప్పనిసరిగా అవసరము. 310 కోట్ల రూపాయలకి మరి మా కౌన్సిల్ కూడా మరి ఆమోదించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు నాతోటి గౌరవ కార్పొరేటర్స్ అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఇంటింటికి నల్లా కనెక్షను ఇవ్వాలని చెప్పేసి ఎన్నో ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అండ ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళు కూడా అక్కడ కష్టపడుతున్నారు. ప్రతి సంవత్సరము 100 కోట్ల రూపాయలు డెవలప్మెంటు అభివృద్ధి కోసము ఇస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మరి రామగుండం కార్పొరేషన్ కూడా తప్పనిసరిగా డెవలప్ అవుతుందని చెప్పేసి, కొంతవరకు రూపురేఖలు అయితే మారుతుందని చెప్పేసి నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. నేను కూడా చేస్తాను. ఇప్పుడు తక్కువ టైము, నేను వచ్చి 4-5 నెలలు అవుతుంది. 4-5 నెలల నుంచి కూడా నేను స్పీడప్ చేస్తున్నా అందరినీ. ఆ మాత్రం స్పీడప్ చేసినాం కాబట్టే ఇంతవరకు వచ్చిందనేది నమ్మకం. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. తర్వాత నాకు వీళ్ళు సపోర్ట్గా ఉన్నారు, కౌన్సిల్ సపోర్ట్ ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా పనులు చేయాలమ్మా అని ఒక సందర్భంలో వాళ్ళని కలిసినప్పుడు కూడా నాకు చెప్తున్నారు. నాకు ఏదన్నా కొంచెం డౌట్ వచ్చి చిన్న ఏదైనా సలహాలు కావాలంటే మాజీ ఎమ్మెల్యే గారి
సలహాలు సూచనలు కూడా నేను తీసుకుంటున్నాను. తప్పనిసరి నాకు అవసరం కూడా సలహాలు సూచనలతోటి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే సలహాలు అవసరమే, మాజీ ఎమ్మెల్యే గారి సలహాలు కూడా నాకు చాలా అవసరము. వారి సలహాలు సూచనలతోటి మా కౌన్సిల్ అండతోటి తప్పకుండా రాష్ట్రం మనదే ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కూడా బడ్జెట్ కేటాయిస్తున్నారు కాబట్టి ఆ వచ్చిన 100 కోట్లలో తప్పనిసరిగా అన్ని పనులు అయ్యేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. కానీ ప్రచారం చూస్తే వందలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి లభిస్తున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో పనులు సరిగా జరగడం లేదనే ఒక అపవాదు వినిపిస్తోంది సుదీర్ఘకాలంగా. అసలు ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, కారణాలు ఏమిటి? వాస్తవంగా మాకు ఫస్ట్ 100 కోట్ల రూపాయల పనులు, అభివృద్ధి పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ ముందే స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినాక దాదాపు ఒక 50 కోట్ల రూపాయలకు కూడా మేము సెకండ్ 100 కోట్లలో కూడా 50 కోట్ల రూపాయల పనులు కూడా మేము ఇప్పుడు ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు చందరన్న గారి ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. 200 కోట్ల రూపాయల పనులు, అభివృద్ధి పనులు ఉన్నాయి, నడుస్తున్నాయి. దాదాపు ఒక 60% పనులు నడుస్తున్నాయి. కొంత కాంట్రాక్టర్స్ ఏంటి అంటే కొంత గవర్నమెంట్ నుంచి బిల్స్ రాకపోవడము అని చెప్తున్నారు. బిల్స్ అనేటివి ఇప్పుడు కాకపోతే ఇంకా 4 రోజులకు వస్తాయి. మీరు తప్పనిసరిగా పనులు స్టార్ట్ చేయాలని వాళ్ళ మీద, అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాము. వాళ్ళు ఈ 1 వీక్ 10 డేస్లో ఎక్కడైతే ఇంకా కొంత పనులు ఆగిపోయినాయో, ఏ డివిజన్లో అయితే ఇంకా కొన్ని పనులు ఆగిపోయినాయో అవి తప్పనిసరిగా స్టార్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అపవాదం అనేది ఏమీ లేదు, అపోహ అనేది కూడా ఏం లేదు. ప్రజలు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తవ్వి కాలువలు, రోడ్లు, పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ వేస్తూనే ఉన్నాము. కొంత ఎవరికైనా ఎక్కడనో ఒక దగ్గర పని చేసుకుంటూ పోతే ప్రాబ్లం అనేది చిన్నగా వస్తుంటుంది. ఏ ప్రాబ్లం లేకుండా సవ్యంగా జరగడం అనేది ఎక్కడ కూడా ఉండదు. తప్పనిసరిగా మేము మా హయాంలో మా కౌన్సిల్ అయిపోయే లోపు తప్పనిసరిగా 50 డివిజన్లలో కూడా పార్టీలకు అతీతంగా మేము తప్పనిసరిగా మంచినీళ్ళు 24 hours 24/7 వాటర్ సప్లై కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఎల్ఎన్టీ వాళ్ళతోటి మాట్లాడుతున్నాం. తర్వాత వాళ్ళతో మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి తప్పనిసరిగా ఇప్పుడు రేపు ఇంకొక 2-3 డేస్లో మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడదాం అనుకుంటున్నాను. దాదాపు కొన్ని డివిజన్స్లలో కూడా వాటర్ అనేది 24/7 మనం ఇవ్వచ్చు, రెడీగా ఉంది. ఇప్పుడు 18th లైన్ కాలనీ అయితేంది, రామగుండం అయితేనేమి, ఎన్టీపీసీ అయితేనేమి, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉంది. నేను ప్రతిరోజు కూడా వాళ్ళతోటి, అధికారులతోటి కానీ కాంట్రాక్టర్స్ తోటి కానీ రోజు ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా. పొద్దున్న లేచిన కాంచి నేను అదే పనిలో ఉంటా. ఎందుకంటే మా హయాంలో కొంచెం పని అయితే పని చేసిండ్రు అన్నట్టుగా ఉంటుంది కదా. పని చేసి కొంచెం పేరు తెచ్చుకోవాలనే మా కౌన్సిల్కి ఉంది, నాకు ఉంది. తప్పనిసరిగా మేము వాళ్ళ ప్రజల అపోహాని కూడా మేము తుడిచేస్తాం పనులు చేసి. తర్వాత మొన్న కూడా ఇంకా 6 కోట్ల రూపాయల ఎల్ఆర్ఎస్వి కూడా మేము కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అవి కూడా తొందరలోనే 3-4 డేస్లో స్టార్ట్ అయిపోతాయి. కానీ ఈ మిషన్ భగీరథకు సంబంధించి అందరికీ ఇంటింటికి నల్లా కనెక్షన్ ప్రభుత్వం చెప్తుంది, మీరు కూడా ప్రణాళికలు సిద్ధం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారు? ఎప్పటిలోగా పూర్తి స్థాయిలో నల్లా కనెక్షన్ సమకూర్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే మేము మార్చి ఎండింగ్ వరకు తప్పనిసరిగా దాదాపు 42,000 కనెక్షన్స్ కంప్లీట్ చేయాలని అనుకుంటా ఉన్నాము. ఇప్పటి వరకు పాత ఒక 20,000 కనెక్షన్స్ ఏమో ఉండే. మొన్న రీసెంట్గా కూడా దాదాపు 10,000 కనెక్షన్స్ కొత్తగా ఎల్ఎన్టీ వాళ్ళతోటి ఇప్పించడం జరిగింది. తర్వాత ఇంకో 10-12,000 కనెక్షన్స్ కూడా ఈ మార్చి ఎండింగ్ వరకు, అంటే నేను తీసుకున్న ఇన్ఫర్మేషను, నేను ఎల్ఎన్టీ వాళ్ళతోటి మాట్లాడుతున్న అప్పటి నుంచి వాళ్ళు కూడా పని జరుగుతుంది. కాకపోతే కొంచెం పని జరగడంలో ఎక్కడన్నా కొద్దిగా ప్రాబ్లం అయితే, పైప్ లైన్స్ తోటి ఏమన్నా ఇబ్బంది అయితే అట్లా ఆగిపోయి ప్రజలకు మళ్ళీ వాటర్ రావడము కొంచెం స్ట్రక్ అయిపోతే వెంటనే మున్సిపల్ అధికారులతో చెప్తే వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు, చేస్తున్నారు. ఏం లేదు, తప్పనిసరిగా మేము మార్చి ఎండింగ్ ఏప్రిల్ 1st వీక్ వరకు మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అందరికి కూడా. మీరు మేయర్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి వరుసగా వస్తున్న ఎన్నికల కోడ్ ఒక రకంగా అడ్డంకిగా మారుతోంది. మళ్ళీ మీ కార్యవర్గానికి, పాలక వర్గానికి మిగిలి ఉన్న కాల పరిమితి కూడా కొన్ని నెలలు మాత్రమే కనిపిస్తోంది. ఈ ఉన్న కొద్ది కాల పరిమితిలోపు ఏ మేరకు అభివృద్ధిని సాధిస్తామనే నమ్మకం మీకుంది? ఏం చెప్తారు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దాదాపు ఒక 60%
వర్క్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ మేము ఎలక్షన్ ముందు స్టార్ట్ చేసినాము. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి కూడా ఎలక్షన్ కోడ్ ఎప్పటి వరకు ఉన్నదో అప్పటి వరకు మనం ఏం చేయకుండా అధికారులతోటి మాట్లాడుతూ తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోగానే మళ్ళీ మొన్న కొబ్బరికాయలు కొట్టడము, దాదాపు అన్నీ ఎన్నైతే మనకు 200 కోట్ల పనులు రెడీగా ఉన్నాయో వాటన్నిటికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ పనులకు కూడా కొంత జనరల్ ఫండ్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కొత్తగా మొదలుపెట్టేది ఏం లేదు. వాళ్ళను ఫాలోఅప్ చేస్తూ అధికారులను తర్వాత కాంట్రాక్టర్లను వాళ్ళని తొందర పెడుతూ పనులు చేసి తప్పకుండా మేము 100% నాకైతే ఎందుకో మీరు ఎప్పుడు అడిగినా నాకు ఇదే నమ్మకం. ఎందుకంటే నేను వాళ్ళతోటి మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళు నాకు చెప్పే ఆన్సరు, తర్వాత నేను చెప్పిన తర్వాత వాళ్ళు స్పందించే తీరు అది చూస్తే కూడా నాకు తప్పనిసరిగా పని అవుతుందనే ఈ 2 నెలల్లో ఏప్రిల్ లాస్ట్ వరకు కూడా మేము దాదాపుగా 90-100% కూడా నేను పని చేయగలుగుతా. తర్వాత మా కౌన్సిల్ సపోర్ట్ కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పని కాకపోతే కూడా ప్రతి డివిజన్ నుంచి కూడా ఈ పని కాలేదు ఆ పని కాలేదంటే వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర కూడా అధికారులను పంపడము, కాంట్రాక్టర్లు పంపడము, ఎల్ఎన్టీ వాళ్ళని కానీ వాటర్ సప్లై వాళ్ళని కానీ మన మున్సిపల్ వాళ్ళని కానీ వెంటనే పంపించేసి చేస్తున్నాము. తప్పనిసరిగా నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. నేను 90% నేను తప్పనిసరిగా మంచినీళ్ళు ఇవ్వగలుగుతా. తర్వాత వాళ్ళకి ఫెసిలిటీస్ అంటే రోడ్లు, కాలువలు, వాళ్ళకి కావాల్సినవి కూడా ప్రజలకు కావాల్సినవి కూడా రోడ్లు, కాలువలు, మంచినీళ్ళు, లైట్స్ వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. తప్పనిసరిగా చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్లో ఇప్పటికీ 60% పనులను చేపట్టడం జరిగిందని, మిగిలి ఉన్న కాల పరిమితిలోపు ఖచ్చితంగా మిగులు పనులను కూడా పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని నగర మేయర్ చిట్టూరి రాజమణి గారు చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. భారత కీర్తిని, ఐక్యతను, పౌరుషాన్ని పాక్ ముష్కరులకు చాటి చెప్పిన భారత పైలట్ అభినందన్కు కనిలో అభినందన ర్యాలీ చేపట్టారు. మొదట జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం రామగుండం ఇండిపెండెన్స్ ఫోరం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. జై భారత్, జై జై జవాన్ అంటూ నినదించారు. శాంతి ర్యాలీలో ఫోరం శ్రేణులు మాట్లాడుతూ అభినందన్ అందించిన స్ఫూర్తితో ప్రతి భారత పౌరుడు జాతి ఐక్యత కోసం కృషి చేయాలని కోరారు. ఈరోజు మన భారత సైనికుడు ఎంతో ధైర్యంతో యుద్ధంకు పోయి అక్కడ అత్యాధునిక విమానాన్ని కూల్చేసి తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అభినందన్ పాకిస్తాన్ సైనికులకు చిక్కుకుంటే తాను ఒక్కవోని ధైర్యంతో మన భారతీయ మొత్తం ఉన్నటువంటి ప్రతిష్టను నిలబెట్టి భారత సైన్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తిని తీసుకొచ్చినటువంటి ఘనత అభినందన్ది. కాబట్టి ఈరోజు అభినందన్కు అభినందనలు అనే కార్యక్రమం చేస్తున్నాం. ఈ స్ఫూర్తితోటి భారతదేశం ఇంకా ముందుకు పోవాలి. దీనికి భారత ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేసింది. ప్రభుత్వానికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. అభినందన్ లాంటి ఎంతోమంది సైనికులు మన బోర్డర్లో కూడా పోరాటం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మన భారత పౌరులుగా మనందరం కూడా వెన్నుదాన్ని ఉండాలి. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత చెప్తున్నాం. సైనికుడు అభినందన్ గారిని పాకిస్తాన్ విడుదల చేసినందుకు చాలా సంతోషం. శత్రు దేశాన్ని భారత్ ఎప్పటికైనా ముట్టడిస్తుంది, భారత్ విజయం సాధిస్తుంది అని తెలియజేస్తున్నాను. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ కార్యక్రమంలో ఫోరం అధ్యక్షులు మార్క వెంకటేశం గౌడ్, గజెల్లి వెంకటేశ్వర్లు, రమేష్ చారి, సంపత్, ప్రసాద్, శ్రీనివాస్, నందు, తిరుపతి యాదవ్, ఎల్లయ్య, రియాజ్, రజాక్, హకీం, అబ్బాస్, మేడిరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే 25-26 డివిజన్లలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఖ్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబురాలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతి ఐక్యత కోసం భారత జవాన్ అభినందన్ ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా
మన వీర సైనికుడిని పాకిస్తాన్ చెర నుండి విడిపించుకోగలిగినాం. ఈ ఘనత అంతా కూడా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి చెందుతుందని చెప్పేసి, వాటితో పాటు కూడా 130 కోట్ల మంది ప్రజలందరి యొక్క ఆకాంక్షను, ఈ యొక్క 130 కోట్ల మంది ప్రజలందరూ కూడా నా అభినందన విడుదల కావాలని చెప్పేసి చేసినటువంటి యొక్క కార్యక్రమాలు, సంఘీభావము చూసి ఇతర దేశాలందరూ కూడా ఈరోజు పాకిస్తాన్ గట్టిగా బుద్ధి వచ్చేలాగా చేసి పట్టుబడినటువంటి ఒక మన వీర సైనికుడిని విడుదల చేయడం మన భారతదేశం గర్వించదగ్గ విషయంగా పేర్కొంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తాత్సరం చేసి ఈ యొక్క దేశ ప్రతిష్టను దిగజార్చినారు. కానీ ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి యొక్క నేతృత్వంలో కేవలం 60 గంటలలో పట్టుబడినటువంటి మన సైనికుడిని విడుదల చేయడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయంగా పేర్కొంటూ ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల నాయకులు ముర్తనపల్లి సతీష్, వెంకటేష్, పెద్దపల్లి రామస్వామి, క్యాతం కుమార్, గట్టయ్య, మార్కండయ్య, ప్రసాద్, తాటిపల్లి రాజు, రాజమౌళి, డాక్టర్ రవి, మల్లికార్జున్, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవలో యువత ముందుండాలని బీజేపీ నాయకులు కౌశిక హరి పిలుపునిచ్చారు. విక్టరీ వెంకటేష్ నటించిన F2 చిత్రం అర్ధశత దినోత్సవాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గోదావరికని శ్రీనివాస థియేటర్ ఆవరణలో శనివారం సాయంత్రం వేడుకలు నిర్వహించారు. వెంకటేష్ అండ్ రాణా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బూడిద రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు బీజేపీ నాయకులు కౌశిక హరి ముఖ్య అతిథిగా హాజరై 50 డేస్ కేక్ను కట్ చేశారు. అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమాలోని మంచిని గ్రహించి యువకులు, అభిమానులందరూ సామాజిక సేవా కార్యక్రమంలో చురుకైన పాత్రను పోషించాలని సూచించారు. F2 చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుండడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. గోదావరికని పట్టణంలో ఏదైతే వాస్తవానికి మేము లీడర్గా ఫస్ట్ ఎదిగే క్రమంలో మాకు మొదటగా సినీ అభిమానుల సంఘాలను మాకు లీడర్గా ప్రమోట్ చేయడానికి అన్ని రకాల సినీ అభిమానుల సంఘాలందరూ కూడా మమ్మల్ని ప్రమోట్ చేయడం తెలిసి మళ్ళీ ఒకసారి చాలా రోజుల తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో గోదావరికనిలా 50 రోజులు ఆడినటువంటి చిత్రం విక్టరీ వెంకటేష్. కాబట్టి సినిమా అనేది తప్పకుండా ఆడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎంతో కష్టపడి మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం వినోదాన్ని మనం ఆస్వాదించినప్పుడే మళ్ళీ మనం రీజనరేట్ అయ్యి ఉత్సాహంతో మళ్ళీ పనిలోకి వెళ్ళే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆ వినోదాన్ని పంచేటువంటి ఈ ఇండస్ట్రీ ఏదో అవుతున్నదో అది మామూలు ఇండస్ట్రీ కాదు. కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతూ ఉన్నది. కాబట్టి అట్లాంటి ఇండస్ట్రీని బతికించుకోవాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉన్నది. ఎందుకంటే సినిమా నడుస్తూనే ఇండస్ట్రీ ఉంది. కొన్ని లక్షల మందికి ఉపాధి చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రీ నడవాలంటే సినిమాలు నడవాల్సిన అవసరం ఉంది. సినిమాలు నడవాలంటే కూడా మనం అందరం కూడా అభిమాన సంఘాలం కూడా ఈ ఎన్నో ఏళ్ళకెళ్ళి పరంపర కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా సినిమాలలో ఏదైతే ఈ యొక్క హీరో కానీ మిగతా పాత్రల యొక్కను మనం అనుకరణ చేసుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎప్పుడు కానీ మనం మంచినే తీసుకోవాలి. టెక్నాలజీ తీసుకున్నా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏ విషయమైనా మంచి చెడు ఉంటుంది. సినిమాల నుంచి కూడా నీతినే తీసుకోవాలి, మంచినే తీసుకోవాలి. అనంతరం థియేటర్ సిబ్బందిని, పలువురు అభిమానులను వెంకటేష్ చిత్రంతో కూడిన F2 మెమోతో శాలువాలతో సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అభిమాన సంఘ నాయకులు మొహమ్మద్ రఫీ, ఆలకుంట రాజేందర్, చిప్పకుర్తి రాజు, సది, గరిగంటి కుమార్, వెంకటేష్, రమేష్, విశాల్, విజయ్, నేర్గి శ్రీనివాస్, కంపల్లి సతీష్, శ్రీనివాస థియేటర్ ఇన్ఛార్జ్ రమేష్, సిబ్బంది అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. గోదావరికని ఏరియా ట్రాక్టర్ అండ్ డ్రైవర్ సమావేశం ఆదివారం స్థానిక ఆర్టీవే క్లబ్ సమీపంలోని అసోసియేషన్ కార్యాలయంలో గతంలో కుదుర్చుకున్న వేతన ఒప్పందం కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో నూతన వేతన ఒప్పందం గురించి ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ కుమార్ మాట్లాడుతూ నూతన వేతన ఒప్పందం పట్ల యాజమాన్యుల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరైన కాదని తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లు, లేబర్లు సమ్మె చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు
తమ సమస్య పరిష్కారానికి సహకరించాలని వారు కోరారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో గల ట్రాక్టర్ డ్రైవర్ అసోసియేషన్ యొక్క నూతన వేతన ఒప్పందం గురించి గత నెల రోజులుగా ఈ యొక్క ట్రాక్టర్ల యొక్క యజమాన్యంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కూడా యజమాన్యం చర్చలకు ఆహ్వానించడం జరిగింది. గతంలో జరిగిన చర్చలలో ఎలాంటి ప్రయోజనం లేని పక్షాన యొక్క చర్చలు విఫలమైనని చెప్పడానికి మేము చెప్తున్నాము. ఏదైతే ఈ యొక్క ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ గత 10 సంవత్సరాలుగా కౌశిక హరి గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ డ్రైవర్ల పక్షాన కాల్వరాయశం గారు యొక్క యూనియన్ గత 10 సంవత్సరాలుగా మా ద్వారా నడపబడుతుంది. అనేక డిమాండ్లను కూడా మేము సాధించుకోవడం జరిగింది. ఈసారి కూడా మా యొక్క డ్రైవర్ల కోరిక మేరకు మంచి మెరుగైన వేతనం రావాలని మేము యజమాన్యానికి చార్టర్ ఆఫ్ డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఓనర్లు స్పందించకపోవడం విచారకరం. ఏదైతే ఓనర్లు ట్రాక్టర్ యజమాన్యులు వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లు కావచ్చు, న్యాయమైన వేతనం కావచ్చు, మా యొక్క డ్రైవర్లు అన్ని వాహనాలకు డ్రైవర్లు ఉంటారు, కానీ ఈ యొక్క ట్రాక్టర్ డ్రైవర్ల జీతం అనేది అధికంగా ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఎండనక వాననక చలిలో కూడా అలా ఎలాంటి దానికి షెల్టర్ కానీ పైకప్పు కానీ ఉండదు. అన్నిటికీ ఓర్చుకొని అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ యొక్క ట్రాక్టర్ డ్రైవర్ల జీవనం కొనసాగిస్తున్నారు. కావున వీరికి ఏ ఒక్క వాహనంకు లేని విధంగా మెరుగైన జీతం ఇచ్చే విధంగా ఇచ్చే వరకు మేము పోరాడదామని, లేని పక్షంలో మా ట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు మరియు లేబర్లు కావచ్చు సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు కాల్వ రాజేశం, కండే సంపత్, ఆకారపు విజయ్, శ్యామ్, రవి, రాజయ్య, కనకయ్య, రాములతో పాటు అధిక సంఖ్యలో ట్రాక్టర్ డ్రైవర్లు, లేబర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటులో ఎంపీగా విజయం సాధించాలంటే అందరికీ సుపరిచితుడైన గుమ్మడి కుమారస్వామికి టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అదే పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట సత్యనారాయణ కోరారు. మరోసారి గుమ్మడి కుమారస్వామి ఎంపీ టికెట్ కోసం ఐఎన్టీసీ పక్షాన కాంగ్రెస్ పార్టీని లేఖ ద్వారా డిమాండ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, స్థానికుడిగా, సింగరేణి కార్మికునిగా ప్రజలందరిలో పరిచయం ఉన్న గుమ్మడి కుమారస్వామికి ఎంపీ టికెట్ ఇచ్చి పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ విజయానికి అందరూ దోహదపడాలని ఆయన కోరారు. మనం టికెట్ ఇచ్చి గెలుపు గుర్రాలకు ఇచ్చేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎన్నికల ఉద్దేశం. ఇలా మేము ఒకటే చెప్తున్నాం, బలమైనటువంటి పెద్దపల్లి పార్లమెంట్ ఏదైతే ఉన్నదో 5 నియోజకవర్గాలల్లో మరి సింగరేణి ప్రాంతంలో ఐఎన్టీసీ ప్రభావితం ఉన్నది. మొన్నటి ఎలక్షన్లో చూసిండు ఐఎన్టీసీ, ఏఐటీసీ అందరు కూడా, టీఎన్టీసీ అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి అందరం కూడా కలిసి ఏఐటీసీ ఎన్నికలలో కూడా పనిచేయడం జరిగింది. ఇవాళ మేము ఐఎన్టీసీకి ఇక్కడ వేలాది మంది సభ్యులు ఉన్నారు సింగరేణి కాలనీస్లో. ఆ సభ్యులకు సంబంధించినటువంటి ఓటర్లు లక్షలాది మంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి మేము భారతదేశంలో ఐఎన్టీసీకి 3 కోట్లాది మంది ఉన్న సభ్యత్వం ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారి ఐఎన్టీసీ దానికి తరపున ఐఎన్టీసీకి సంబంధించినటువంటి గుమ్మడి కుమారస్వామికి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఐఎన్టీసీ తరఫున. ఇవాళ ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తరఫున గిట్ట ఐఎన్టీసీకి ఇచ్చినట్టు అయితే కాంగ్రెస్ పెద్ద పార్టీకి దేశవ్యాప్తంగా కూడా వారికి ఇంకా కోట్లాది మంది ఐఎన్టీసీ కార్మికులంతా కూడా కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీకి ఓటు వేసి గెలిపించాల్సిన కార్యక్రమం ఉంటుంది. తర్వాత కార్మికుల పక్షాన ఒక కార్మికుని బిడ్డగా, ఒక కార్మికుడిగా, ఒక కార్మిక క్లర్క్గా పనిచేసి మరి అంచెలంచెలుగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి గుమ్మడి కుమారస్వామికి మరి ఆయన స్థానిక 40 ఏళ్ళ చరిత్ర, రాజకీయ చరిత్ర ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే, నేను 40 ఏళ్ళ సంగతి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. మరి నేను టీపీసీసీ కార్యదర్శిని అయినప్పటికీ కూడా ఆయనకు ఈ ప్రాంతాలు అన్నీ కూడా అతి కష్టమైనటువంటి పరిస్థితులలో కార్మికులు ఉన్నారు. ఓపెన్ కాస్ట్ కూడా అటువంటి పరిస్థితులలోనే ఉన్నాయి. ఇక్కడ సింగరేణి క్వార్టర్స్లలో అయితే మరి దాన్ని శుద్ధి చేసేటువంటి పరిస్థితులు కూడా లేదు.
అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక కార్మికుని బిడ్డగా ఒక కార్మికుడికి గుమ్మడి కుమారస్వామికి ఐఎన్టీసీకి తరఫున టికెట్ ఇవ్వాలనేది మేము అందరం డిమాండ్. పెద్ద కాంగ్రెస్ వాళ్ళు కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఐ కానీ. రామగుండం కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధి బ్రహ్మంగారి దేవాలయ సమీపంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నగర మేయర్ చిట్టూరి రాజమణి తెలిపారు. ఆ ప్రాంత వాసులంతా నెలకొన్న సమస్యల పరిష్కారంపై వినతి పత్రం సమర్పించి సమస్యలపై వివరించగా మేయర్ 2-3 రోజుల్లో ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఫైర్ స్టేషన్ వరకు కొత్తగా రోడ్డు వేయడం జరిగింది. కానీ ఆ రోడ్డు మధ్యలోనే నిర్మాణం ఆగింది. ఆ రోడ్డును మేము పూర్తి శివాలయం వెనుక వైపు వరకు వేయాలని మేయర్ గారికి మేము రిక్వెస్ట్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండవది ఏంటిదంటే పార్కు కేటాయించినటువంటి స్థలం లోపల అక్కడ నీటి బొంద ఉంది. అందులో ఎవరో అనామకులు చేపలు పెంచుకుంటూ ఉన్నారు. చేపల ఆహార నిమిత్తమై చికెన్ సెంటర్ల నుండి వ్యర్థ పదార్థాలు, మటన్ సెంటర్ల నుండి బక్కి అట్లాంటివన్నీ తీసుకొచ్చి వాటికి ఆహారంగా వేయడం వలన వాటి ఆహారం చేపలే కాకుండా కుక్కలు, పందులు కూడా వాటిని తిని చిందరవందర చేయడం వల్ల అస్వస్థత, దుర్గంధం ఏర్పడుతూ ఉన్నది. దాని ద్వారా మా కాలనీ వాసులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని కూడా మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మేము నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మా ఈ గృహాలు మాకు యూజీడీ అంటే అండర్ గ్రౌండ్ సౌకర్యం లేదు. ఎట్ ద సేమ్ టైం మాకు వాటర్ ఫెసిలిటీ అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా కావాలని మేము మా అభ్యర్థన పత్రం లోపల మేయర్ గారికి వ్రాయడం జరిగినది. తర్వాత ఈ బ్రహ్మంగారి గుడి నుండి రైట్ సైడ్లో హాస్పిటల్ వెళ్ళే క్రమం లోపల ఈ మన గోదావరికన్లో ఉండేటువంటి ఎవరు అంటే చికెన్ సెంటర్ వ్యక్తులందరూ కూడా వాళ్ళ అసిస్టెంట్లతోటి ఆటోల ద్వారా వ్యర్థ పదార్థాలు, కోళ్ళ యొక్క కలేబరాలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీ ఆఫీస్ వెనుకల్నే వేయడం జరుగుతున్నది. అది డంపింగ్ యార్డ్ లెక్క మారుతూ ఉన్నది కనుక అది బాగా మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. కనుక ఈ విషయాన్ని మేము మేడం గారి దృష్టికి తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఎవరైతే ఈ వర్క్ డీల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ వర్క్ను తొందరగా చేసి మాకు సౌకర్యాలు కల్పించాలని మా కాలనీ వాసులమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ 45వ డివిజన్లో ఉన్న బ్రహ్మంగారి గుడి పక్కన ఉన్న కాలనీ వాసులందరూ కూడా మరి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ యూజీడీ డ్రైనేజెస్ కానీ, రోడ్డు కానీ, తర్వాత లైట్స్, పోల్స్, తర్వాత పార్క్ కోసము కొంచెం ప్లేస్ ఐడెంటిఫై చేసి ఉంచడం జరిగింది. అది పార్క్ కట్టనందువల్ల అక్కడంతా కొంచెం ఖాళీ ప్లేస్లో వాటర్ అంతా నిలిచిపోయి అందులో కొన్ని ఎవరో అంత సంబంధిత వ్యక్తులందరూ కూడా మరి అక్కడ కొన్ని చేపలు అందులో వేసి పెంచుతున్నారన్న విషయం ఇంతకుముందే తెలిసింది నాకు. మరి తప్పనిసరిగా మీ సమస్య నేను పరిష్కారం చేస్తాను. మంగళవారం రోజు వచ్చి ఒకసారి ఆ ఏరియా అంతా విజిట్ చేసి మరి అధికారులను కూడా పిలిచి చూయించి అక్కడ ఏమేమి సౌకర్యం చేయాల్సిన అవసరం ఉన్నదో తప్పనిసరిగా చేస్తానని చెప్పేసి అక్కడున్న అందరికి కూడా మరి ఆ కాలనీ వాసులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. మేయర్ని కలిసిన వారిలో సుంకరి సారయ్య, గుంజపడుగు రాజయ్య, జున్నాల రమేష్, సుంకరి రాజయ్య, టి రాములు, కె లక్ష్మీనారాయణ, జి భీమయ్య, ఎం రామయ్య, రమణారెడ్డి, శ్రీనివాస్, చందా రమేష్, మాదాస్ రామూర్తి, మంచికట్ల మల్లేష్ తదితరులు ఉన్నారు. గోదావరికని గంగానగర్లోని ఉర్దూ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా వేడుకల్లో పాల్గొన్న జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యలో పిల్లలందరినీ ఉత్తములుగా తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. మిగత్ ఫాతిమా గారు జూలై మాసంలో టీచర్ ట్రాన్స్ఫర్లో ఈ స్కూల్కు రావడంతో అప్పుడు 12 మంది విద్యార్థులున్న సంఖ్యను తన సొంత ఖర్చులతో తన సొంత ఆలోచనతో బడి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మరియు విద్యార్థుల సంఖ్యను 38కి పెంచి మరియు యాన్యువల్ డే సెలబ్రేషన్ చేయాలని కూడా, ఎందుకంటే పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచడానికి వారి తల్లిదండ్రుల్లో కూడా ఇంకా ఉత్సాహాన్ని పెంచి విద్యార్థులను పాఠశాలలో చేర్పించేటట్టు చేయాలనే ఆలోచనతోటి
వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరియు యాన్యువల్ డే కూడా ప్రైవేట్ స్కూల్లో ధీటుగా ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా గొప్పగా యాన్యువల్ డే ప్రైమరీ స్కూల్లో నిర్వహించడం చాలా గొప్ప విషయము. మరి పిల్లలు కూడా అంతే చక్కగా వారి ప్రదర్శన ఇచ్చి ప్రతి పిల్లలు పెద్ద పిల్లలు స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తూ ఉంటే చిన్న పిల్లలు వాళ్ళని చూసి అనుకరించి నేర్చుకొని కింద వాళ్ళకంటే బాగా డ్యాన్స్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ పిల్లలకు డ్యాన్స్లో శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను కూడా అభినందిస్తూ మరి విద్యార్థులను కూడా ఆశీర్వదిస్తూ మరి మేడము చెప్పారు, మేడం సింగిల్ టీచర్గా ఉండే మరి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి స్కూల్లో తెలుగు కంపల్సరీ సబ్జెక్టు కింద ఒక విద్యా వాలంటీర్ని ఇవ్వడం జరిగింది. కానీ అయినప్పటికీ ఉపాధ్యాయుల కొరతతో మరి ప్రధాన ఉపాధ్యాయులు తన సొంత ఖర్చులతో ఒక ప్రైవేట్ టీచర్ని కూడా నియమించుకొని మరి పాఠశాల అభివృద్ధి ఎల్లప్పుడూ ఆకాంక్షిస్తూ అనంతరం జరిగిన వేడుకల్లో చిన్నారులు నృత్యాలు చేసి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. Listen to the music and stamp your feet. Turn around, turn around. Listen to the music and turn around. Jump up high, jump up high. Listen to the music and jump up high. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నిఖత్ ఫాతిమా, రమ్య, సలహా బేగం, స్వరూప్, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడలలో రాణించాలని ఆర్జిటు జిఎం కల్వల నారాయణ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యతో పాటు క్రీడలలో రాణించాలని ఆర్జిటు జిఎం కల్వల నారాయణ విద్యార్థులకు పిలుపునిచ్చారు. 1810 కాలనీలో ధ్రువ పాండవ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ముందుగా జిఎం మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే విద్యలో అలాగే క్రీడల్లో రాణించేలా కృషి చేయాలని కోరారు. నిత్యం క్రీడలలో పాల్గొనడం వలన ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మేధాశక్తిని పెంపొందించుకోవచ్చునని అన్నారు. ముఖ్యంగా క్రీడలు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలన్నారు. ఆర్జిటు పరిధిలో సింగరేణి సంస్థ మంచి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇటు క్రీడా ప్రాంగణాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సిటీలో మీరు పిల్లల అదృష్టవంతులు. ఎందుకంటే సిటీలో చూసుకున్నట్టయితే ఉంటే చిన్న కాంపౌండ్లో ఒక బిల్డింగ్లో పెద్ద పెద్ద స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అవి నిర్వహించి చిన్న పిల్లలకే డయాబెటిక్ కావడము, చిన్నపిల్లలే తల వెంట్రుకలు తెల్లబడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం జరుగుతుంది సిటీస్లో. మనం ఎందుకు అదృష్టవంతులం అంటే ఇక్కడ ఉన్నందుకు మీకు సఫిషియంట్ స్పేస్ ఉంది. ఈవెన్ యు ఆర్ హ్యావింగ్ లాంగ్ స్పేస్ అండ్ వాకింగ్ స్పేస్, ఎవ్రీ స్పేస్. ఆడుకోవడానికి ఇంతకంటే అదృష్టము లేదు. ఇకపోతే అంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఈ ఆటల వైపు ఎక్కువ ఎంకరేజ్ చేయడం లేదు. డెఫినెట్గా మీ ఆటలు ఈరోజు మీరు ఆడిన ఆటలు కావచ్చు, డే టు డే ఎక్సర్సైజెస్ కావచ్చు, మీరు చదివే కార్యక్రమంలో మీరు ఈ ఫిజికల్ ఫిట్నెస్ డెఫినెట్గా మీకు మనస్సుకు మంచి బలము చేకూరుస్తుంది. అండ్ టఫ్ కండిషన్లో, స్ట్రెస్ కండిషన్లో విత్స్టాండ్ కావడానికి తప్పనిసరిగా యువర్ ఫిట్నెస్ విల్ హెల్ప్ యూ. దాని ప్రత్యేకంగా ఇలాంటి ఫిట్నెస్ ఈ కార్యక్రమాలు ఏదో ఛాంపియన్స్ అవడానికే కాదు, ఛాంపియన్స్ కూడా కావచ్చు కూడా.
కానీ తప్పనిసరిగా మీరు ఆడిన ఆటలు కావచ్చు, ఒకటి ఏంటంటే ఇక్కడ ఆడిన ఆటలు కేరింతలు మీ భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానాలకు పోయినప్పుడు తప్పనిసరిగా ఇవి ఒక స్వీట్ మెమరీస్గా ఉంటాయి. రెండవది ఏంటంటే ఈ ఫిట్నెస్ తప్పనిసరిగా మీ చదువుల లోపల కావచ్చు, భవిష్యత్తులో జీవితంలో కావచ్చు ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు అసలు ఎవరైతే బలవంతులో ఎవరైతే క్రీడలలో సుమారుగా 2500 4000 సంవత్సరాలకు పూర్వము ఎవరైతే క్రీడల్లో ఆటలలో ఎక్కువ బలం కలిగిన వాళ్ళు, ఆటల్లో మంచి ఉత్తీర్ణత సాధించే వాళ్ళను ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫిజికల్గా ఫిట్నెస్ లేకున్నా ఎవరైతే హయ్యర్ పే ప్యాకేజెస్ ఉండి జ్ఞానాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ మీ ఫిజికల్ ఫిట్నెస్ డెఫినెట్గా భవిష్యత్తులో మీ జ్ఞానానికి కూడా తోడ్పడుతుందని నమ్ముతున్నా. ఈ సందర్భంగా ఇక్కడికి ఈ కార్యక్రమంలో ఎవరైతే విన్నర్స్ యాజ్ వెల్ యాజ్ రన్నర్స్ వారందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రవీందర్, డీజీఎం వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ఓ జానకిరావు, నాయకులు ఐలి శ్రీనివాస్, లక్ష్మణ్ కుమార్, రవీందర్, నరసింహారెడ్డి, ముఖేష్, హరీష్, శ్రీధర్ యాదవ్, రవి, శంకర్, మధు, ప్రవీణ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నాగుల మల్లికార్జున స్వామి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.